వెల్కమ్ టు కీటాక్స్. చెప్పుకోవడానికి ఏం లేకపోతే, కవర్ చేయడానికి ఏమాత్రం స్కోప్ ఎక్కడా దొరక్కపోతే మీడియా పడే యాతన ఎలా ఉంటుందో ఏపీలో కళ్ళ ముందు కనపడుతోంది. పూటకో రకమైన ఆరోపణలు చేయడానికి, విపక్ష నాయకుల మీద గురిపెట్టడానికి టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూస్తే నాకైతే ఒక్కటే అనిపిస్తోంది, అయ్యా ఆ P4 ప్రోగ్రామ్ ఏదో త్వరగా మొదలు పెట్టేయండి. కనీసం పుంఖానుగా ఊహాజనిత కథనాలైనా రాసుకోవడానికి మీడియాకి అవకాశం దొరుకుతుంది. అది లేకపోయేసరికి మీడియా అసలు ఏం రాస్తోందో, ఏపీలో ఏం జరుగుతోందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఎంత కత్తి మనదైనా కానీ తరగడానికి కమ్సే కమ్ కూరగాయలైనా ఉండాలి కదా. అలాగే ఎంత మీడియా మన సొంతమైన మన కోసం పనిచేసేది అయినా కానీ వాళ్ళకు కూడా కవర్ చేసేందుకు కొన్ని పాజిటివ్ పాయింట్లు, యాక్టివిటీస్ దొరకాలి కదా. దొరక్కపోతే వాళ్ళు పడే తాపత్రయం, ప్రయాస, యాతన ఎలా ఉంటాయో ఏపీలో కళ్ళ ముందు కనబడుతుంది. ఆఖరికి వైసీపీ నేతలు తలుపుని తన్నినా కూడా ఏపీ మీడియాకి అది ప్రధాన వార్త అయిపోయి ఫ్రంట్ పేజీలో వచ్చేసే పరిస్థితి వచ్చింది. పోనీ విపక్ష నాయకుడు జనంలోకి వెళ్ళాడనుకోండి, ఊరేగింపులు చేస్తున్నాడు, ర్యాలీలు తీస్తున్నాడు అని మనమే తప్పుపడుతుండే. అలా కాకుండా ఎవరినైనా సరే ఇంటికి పిలిపించుకొని పరామర్శించినా, మాట్లాడినా పిలిపించుకొని పరామర్శించాడు అని ఆక్షేపించడం కూడా మన మీడియాలో కనబడుతూ ఉంటుంది. చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆక్షేపించిన ఇదే మీడియా అధికారంలో ఉన్న ఒక మంత్రి ఇంటికి పిలిపించుకొని మాట్లాడితే మాత్రము అదే వార్తని ప్రముఖంగా, పాజిటివ్గా హైలైట్ చేయడం కనబడింది. అంటే జగన్ లాంటి వాళ్ళని ఇంటికి వచ్చి ఎవరన్నా కలిశారనుకోండి తప్పు పడతాము. అదే మనకి నచ్చిన మంత్రి ఇంటికి పిలిపించుకుంటే గనక వాళ్ళకి మేలు జరిగిపోయింది అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇంత యాతన మామూలుగా ఏదైనా హ్యాపెనింగ్ ఉంటే, డెవలప్మెంట్స్ ఉంటే, యాక్టివిటీస్ జరుగుతుంటే కనుక మీడియాకి లేకపోవు. అందుకోసమే అంటున్నది, ఏపీలో ఇప్పుడు ఒక యాక్టివిటీ అంటే ఏదో ఒకటి జరుగుతోంది, జనం మాట్లాడుకోవడానికి ఒక టాకింగ్ పాయింట్ ఉంది అనే సిలబస్ అనేది అత్యవసరంగా కనపడుతోంది. చంద్రబాబు ముందు నుంచి ఈ P4 అనే దాన్ని క్యాంపెయిన్ చేయడానికి, అదొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లా తీసుకెళ్లి భారీ స్థాయిలో ప్రచారం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా. అలాంటి P4 ఏదో మొదలైపోయింది అనుకోండి, దాని మీద పుంఖాలుగా కథలు, కథనాలు రాసుకోవచ్చు. అలాగే P4 వల్ల వచ్చే 30 ఏళ్లలో, 45 ఏళ్లలో భవిష్యత్తు ఎలా మారిపోతుంది అనే ఊహాజనితమైన, కాల్పనికమైన స్టోరీలు కూడా మనం పుట్టించి ప్రచారం చేసుకోవడానికి స్కోప్ కొంతైనా దొరుకుతుంది. ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి ఉండట్లా. ఎందుకంటే ఎప్పుడో పెన్షన్ లాంటివి నెలలో మొదటి వారమో మొదటి రోజో ఇస్తూ ఉన్నాము. ఆ తర్వాత యోగా డే లాంటివి ఎప్పుడో కానీ జరగటంలా. మరి ఏం చేస్తుంది మీడియా మాత్రం? మిగతా 26, 27 రోజులు ఖాళీనే కదా. అందుకోసమని సైడ్ డిష్ లాగా ఈ వైసీపీ నేతల్ని, వాళ్ళ మీద ఉన్న కేసుల్ని, కల్పిత ఆరోపణల్ని పుట్టించి వాటిని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా మీడియా ధోరణి కనబడుతుంది. అందుకోసమే మీడియాకి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదో ఒక యాక్టివిటీ కావాలి. ఆ యాక్టివిటీ P4 అయితే కనుక CBN గారు హ్యాపీ అవుతారు, అంతకు మించి డబుల్ హ్యాపీ అవుతుంది మీడియా కూడా. ఏపీకి ఇంతకంటే ఏం కావాలి? ఏమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.